రెండో ఎపిసోడు. 5-6 రోజులకి ఆ ఉత్తరం రానే వచ్చింది పిడుగులాగా. దానిలో ముచ్చటగా 3 ముక్కలున్నాయి. మీ సంబంధం మాకు నచ్చలేదు, వేరే చూసుకోగలరు. దురదృష్టం కొద్దీ ఆ ఉత్తరం స్మృతే అందుకుంది పోస్ట్ మ్యాన్ నుంచి. వాళ్ళు ఎంతో నిర్లక్ష్యంగా పోస్ట్ కార్డు మీద గిలికి పారేశారు ఆ 3 ముక్కలు. అది చదవగానే ఆమెకి దుఃఖం ఆగలేదు. కార్డు తండ్రి టేబుల్ మీద పడేసి తను మంచం మీద వాలిపోయింది. ఆమె కళ్ళు ధారాపాతంగా కన్నీళ్లు కారుస్తున్నాయి. హృదయం అవమానంతో దహించుకుపోతోంది. తను వాళ్ళకి నచ్చలేదు. ఆమె ఆత్మవిశ్వాసం మీద, సౌందర్యం మీద పెద్ద దెబ్బ కొట్టారు వాళ్ళు. అలాగ రాసి ఆమె అందం మీద తొలిసారి తగిలిన దెబ్బ అది. దాన్ని భరించడం, సహించడం ఆమెకి అసాధ్యమైపోతోంది. అందుకే ఎంత ఆపుకుందామన్నా ఆమెకి దుఃఖము, కన్నీరు ఆగడం లేదు. తీవ్రమైన అవమానానికి గురి చేయబడినట్లు ఆమె గుండె మండిపోతోంది. ఇంతేనా తనందం? ఎందరి ప్రశంసలో పొందిన అందం, ఎన్నో ప్రేమలేఖలు అందుకున్న అందం. వాళ్ళకి నచ్చలేదు. తన అందం ఎందుకు కొరగాదు? స్మృతి ఏడుస్తూనే పడుకుంది. ఆమెకు ప్రపంచం అంధకార బంధురమైపోయినట్టు ఎంతసేపు అలాగే ఉండిపోయింది. దిండంతా కన్నీళ్లతో తడిసిపోయి ముద్దయింది. స్మృతి ఆ పిలుపుకి త్రుళ్ళిపడి చూసింది. రేఖ, ఎప్పుడొచ్చావు? ఆనందంగాను ఆశ్చర్యంగానూ చూసింది. అది తర్వాత చెప్తాను, ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది రేఖ. ఆ చూపులను తప్పించుకోవడం స్మృతికి అసాధ్యమైంది. సిగ్గుపడుతూ ఏం లేదు అంది. స్మృతి తీవ్రంగా మారింది రేఖ కంఠం. అది అతి నిష్ఠూరంగా ఉంది. ఆ చిన్న పిలుపులోనూ, సూటైన చూపులోనూ చాలా అర్థాలు, ప్రశ్నలు ఉన్నాయి. పీడకల, పాడుకల. పగలు పడుకున్నానుగా, అందుకని తడబడింది. కాదు స్మృతి, నేను రేఖని మందలిస్తున్నట్లే అంది. ఆమె ముఖంలోకి చూడడానికి ధైర్యం చాలేదు స్మృతికి. తప్పు ఒప్పుకుంటున్న దానిలాగా నేను అబద్ధమే ఆడాను. సారీ రేఖ, నన్ను క్షమించు. క్షమించవు? రుద్ద కంఠంతో అంది. నీ బాధ ఏమిటో, నీ దుఃఖానికి కారణమేమిటో చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం క్షమార్పణ సంగతి. స్నేహితురాల్ని లేపి కూర్చోబెడుతూ మెల్లగా అంది రేఖ. ముఖం కడుక్కొని వస్తాను, కూర్చో అంటూ లేచి వెళ్ళిపోయింది శృతి. వెళ్తూ ఆ గదిలో టేబుల్ వైపు చూసింది. దాని మీద తను పెట్టిన ఉత్తరం లేదు. ఆమెకి విషయం అర్థమైంది. వంటిల్లు దాటుతూ అక్కడొక మూలన కూర్చున్న అమ్మవైపు భయంగానే చూసింది. ఆమె ముఖంలోనూ కాంతి లేదు. కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. ఆమె గుండెల్లోని దుఃఖానికి సూచనగా. ఆమె నాలాగా చూశాక స్మృతికి ఏం చేయాలో తోచలేదు. ఓదార్పు మాట చెప్పాలా తను? ఒక దుఃఖితురాలు మరొక దుఃఖితురాల్ని ఊరడించడం తన తరం కాదు. కదిపితే కన్నీళ్లు ఒలికిపోయేటట్లుంది తన పరిస్థితి. అవమానం చేసిన గాయం ఇంకా తన గుండెని పరిమితంగా బాధిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో తను గొంతు విప్పితే వచ్చేది ఏడుపే కానీ మాట కాదు. తను ఆమె ముందు ఏడిస్తే అమ్మ బాధ మరీ ఎక్కువవుతుంది. తెలిసి ఆమెనెందుకు ఇంకా బాధపెట్టడం? తొందరగా మొహం కడుక్కొని ముందు గదిలోకి వచ్చి చీర మార్చుకుంది. అంతకుమించి పెద్దగా అలంకరించుకోనే లేదు. గడియారం 5 గంటలు చూపుతోంది. రేఖ పక్కన కూర్చుంది స్మృతికి. మనం అలా బయటికి వెళ్ళొద్దామా అంది రేఖ. పద, లేచింది స్మృతి. ఆశ్చర్యంగా చూసింది రేఖ వైపు ఆమె. ఇలాగే వస్తావా అంటే ముఖానికి పౌడర్ రాసుకోకుండా, అలంకరించుకోకుండా. వాటి అవసరం లేదు, ప్రయోజనం కూడా లేదు. గొంతు నిండా నిర్లిప్తత. ఏమిటి వైరాగ్యం? కోపంగా చూసింది రేఖ. ఏం లేదులే, పద. ఏం మనుషులు మీరు? స్మృతి, ముందు నువ్వు మునుపట్ల ముస్తాబావు. అంతవరకు నీతో బయలుదేరేదే లేదు శాసిస్తున్నట్టే అంది. విధి లేక అద్దం ముందుకు నడిచింది స్మృతి. జడ అల్లుకోసాగింది. మనందం మొదట మన కోసం, తర్వాతనే లోకం కోసం. అనుభవం మీద చెప్తున్నట్టు గంభీరంగా అంది రేఖ. లేచి లోపలికెళ్తూ ఆమె తిరిగి వచ్చేలోగా స్మృతి అలంకరణ పూర్తయింది. అప్పటికి రేఖ వచ్చి ఇటు తిరుగు అంది. ఎందుకని ఆయన అడగకుండానే స్మృతి ఆమె ఆజ్ఞను శిరసావహించింది. ఆమె జడలో గులాబీ పువ్వు పెట్టి, ఇప్పుడు అద్దంలోకి చూసుకో, తేడా కనిపించడం లేదు అన్నది రేఖ.
అవును అన్నట్టు తల ఊపింది. పిచ్చి పిల్ల అంటూ ఆమెను కౌగిలించుకొని పద అంది రేఖ ఆమె చేయి పట్టుకొని నడిపిస్తూ. ఎక్కడికి? రేఖ జవాబు చెప్పలేదు. రోడ్డు మీదకి వచ్చాక రిక్షా పిలిచింది. బీచ్కు పోనీ అంది రిక్షా ఎక్కి. స్మృతి కూడా ఎక్కి కూర్చున్నాక రిక్షా బయలుదేరింది. కానీ ఏదో మాట్లాడుతోంది. కానీ స్మృతి మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఒక చిన్న నిజం ఆమెకు అవగతమవుతోంది. శుభ్రంగా తయారయ్యేసరికి శరీరంతో పాటు మనసు కూడా తాజాగా నిర్మలంగా అయి అదొక విధమైన ఉపశమనం లభించింది కొంతమేరకు. ఆ పైన రేఖ సమక్షం. దుఃఖంలో విచారంలో స్నేహితుల సన్నిధి అంత ఊరడింపు. థ్యాంక్ యూ వెరీ మచ్ రేఖ అని అనుకుంది. దిగు, ఏమిటా పరధ్యానం మందలిస్తున్నట్టే అంది రేఖ. రిక్షా ఆగింది. దిగకపోవడం స్మృతికి చెప్పలేని సిగ్గువేసింది. చటుక్కున దిగింది రిక్షాలోంచి. ఇద్దరు ఇసుకలో నడవసాగారు. సాయంత్రం కావడంతో బీచ్ రద్దీగా ఉంది. హాయిగా ప్రశాంతంగా కావాలంటే కొంత దూరం వెళ్ళవలసిందే. సముద్రం నుంచి వస్తున్న గాలి చల్లగా ఉంది. మృదువైన ఇసుకలో నడుస్తుంటే తమాషాగా ఉంది. కెరటాలు విరిగి పడుతుంటే ఆ వంపులలో పడే ఎండ వెండి తీగలాగా మెరుస్తోంది. స్మృతి రేఖ చాలా దూరమే నడిచారు. ఎలా కూర్చుందామా అని అడిగింది రేఖ. ఇద్దరు కూర్చున్నారు ఇసుకలో. 1-2 క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. చెప్పు, అసలేం జరిగింది? స్మృతి మౌనంగా ఉండిపోయింది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్టు. ఇవాళ వచ్చిన ఉత్తరమేనా? ఆశ్చర్యంగా చూసింది స్మృతి. దానికంత బాధ దేనికి? అది అతి సామాన్యం, అత్యంత సహజం తేలిగ్గా అందిరేక. కానీ మీ అమ్మగారు చదవమంటే చదివాను. నేనది చదివానో లేదో ఆవిడ విపరీతంగా బాధపడిపోవడం మొదలుపెట్టారు. ఆవిడ బాధకైనా అర్థం ఉంది, కానీ నువ్వు పడిపోతున్న విచారం మాత్రం పూర్తిగా అనవసరం. స్మృతి, నువ్వు అతన్ని ప్రేమించావా? ప్రేమ లేదు, పాడు లేదు కోపంగా అంది. మరి నీలో ఎంత అశాభంగం, ఈ విచారం దేనికి? స్మృతికి రేఖ తక్కువ స్నేహితురాలు కాదు. ఆమె కంటే 5-6 ఏళ్ళు పెద్దదే అయినా స్మృతి రేఖ చాలా దగ్గర స్నేహితులు. వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన అరమరికలు లేవు. 2 ఏళ్ల కిందట రేఖ పెళ్ళి అత్తారింటికి వెళ్ళిపోయినా ఆ స్నేహం ఏమీ తగ్గలేదు. పుట్టింటికి వస్తే రేఖ సామాన్ ఇంట్లో పడేసి ముందుగా వచ్చేది స్మృతి దగ్గరకే. ఈ ఊరు వచ్చాక ఎంత వేగంగా వీలైతే అంత వేగంగానూ స్మృతిని చూడకపోతే రేఖకి తోచదు. స్మృతి కూడా అంతే. రేఖ వస్తుంటే చాలు ఆమె కోసం ఎదురు చూస్తూ రోజులు గంటలు లెక్కబెడుతూ, అటువంటప్పుడు వాళ్ళమ్మ నవ్వుతూనే దెబ్బలాడుతూనే ఉండేది. రేఖ మునిపటిలాగా అనుకున్నావేంటి? పెళ్ళైంది, కాపురం చేసుకుంటోంది. మొగుణ్ణి సంసారాన్ని వదిలిపెట్టి నీ దగ్గరికి మాటి మాటికి పరిగెత్తుకు రావడం అంటే కుదరవద్దు. అయినా అతను కూడా పంపించాలిగా. ఎందుకు పంపడేమిటి? అతనికి ఇష్టమా, రేఖకి ఇష్టమా? పెళ్ళయ్యాక నీకు తెలుస్తుంది. అతడు వెళ్ళమన్నా రేఖ రాకపోవచ్చు. ఏం కాదు, రేఖ తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది అనేది స్మృతి. వాళ్ళమ్మ నవ్వేసి ఊరుకునేది. అది జ్ఞాపకం వచ్చి. నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది స్మృతి. నీ దగ్గరకు వచ్చే ముందు అరగంట ముందు మాత్రమే. పండగలు అవి లేవు, ముందుగా ఉత్తరం కూడా రాయలేదు రాబోతున్నట్టు. ఇలా హఠాత్తుగా వచ్చావేంటి? ఏంటి సంగతి? ఈ ప్రయాణం గురించి నిన్న రాత్రి వరకు నాకు కూడా తెలియదు. నిజం చెప్పాలంటే ఇది ఎప్పుడు అనుకోని కోరుకోని ప్రయాణం కూడాను. అంతేకాదు నా సాయశక్తులా ఇలా రాకూడదనే ప్రయత్నించాను. ఏమాత్రం అవకాశం ఉన్నా, లవలేశమైన ఆశ ఉన్నా వచ్చేదాన్నే కాదు. కానీ తప్పలేదు. స్మృతి ఆమె ధోరణి కొంచెమైనా అర్థం కాలేదు. ఎందుకో ఆమెకు భయం వేసింది. రేఖ ముఖంలోకి పట్టి పట్టి చూస్తూ ఏమైంది నీకు? నువ్వేం మాట్లాడుతున్నావు అంది. రేఖ బలవంతంగా నవ్వు తెచ్చుకొని నాకేం కాలేదు, నేను మనిషిగానే మిగిలాలనే ఇలా పరిగెత్తుకు వచ్చాను. అదో పెద్ద కథలే, ఆ తర్వాత చెప్తాను. నేనెలాగో ఇక్కడ ఉండేదాన్నే అంది. ఆమె మాటల వెనక, ఆ నవ్వు వెనక చాలా భయంకరమైన విషాదం ఏదో దాగి ఉందని పైకి తెలిసిపోతోంది. నువ్వు మళ్ళీ వెళ్ళవు? నిజమేనా? అసలేం జరిగింది? ఆత్రంగా అడిగింది. చూడు, ఇప్పుడు నీ మనసు అసలే బాలేదు. పెనం మీద నుంచి పొయ్యిలోకి తోస్తున్నట్టు నా బాధ కూడా చెప్పడం ఎందుకు? నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నా గురించి ప్రశ్నలు వేయకుండా ఒక నిశ్చయానికి వచ్చేసినట్టు అంది రేఖ. ముందు నీకదేమిటో చెప్పు మొండిగా అంది స్మృతి.
ఆ కథ రహస్యంగా ఉంచాలని నా ప్రయత్నం, నా కోరిక. నా గాథ ప్రపంచానికి ఎంత ఆలస్యంగా తెలిస్తే అంత సుఖం నాకు. అందుచేత ప్లీజ్ బలవంతం చెయ్యకే. దెబ్బతిన్నట్టు చూసింది స్మృతి ఆమె వైపు. రేఖ, నా దగ్గర నీకు రహస్యమా? నీ మంచి కోసమే, నీ సుఖం కోసమే. ముఖ్యంగా ఇది సమయం కాదు ఆ విషయం చెప్పేందుకు. నేను పెళ్ళైన దాన్ని, పెళ్ళి స్నేహాన్ని సంచలనం చేయదలుచుకోలేదు. నిష్ఠూరంగా మొండితనం మానే, నీకంటే పెద్దదాన్ని, నా మాట విను ప్లీజ్. స్మృతి, నేను నీకు నా బాధ గాథ తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఎప్పుడు? ఆత్రంగా అడిగింది. నీ పెళ్ళయ్యాక. నా పెళ్ళికి నీ రహస్యానికి సంబంధం ఏంటి? ఉంది, ఖచ్చితంగా అంది రేఖ. ఏమిటి? అది ఇప్పుడు చెప్పకూడదు. ఎందుకని? నువ్వు నా ప్రాణానివి గనక. స్మృతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని నొక్కింది రేఖ. నేను నీ మాట నమ్మను, నమ్మలేను. నువ్వు పెళ్ళైన దానివి. పెళ్ళి స్నేహాన్ని పలచన చేసి వదులుతోంది. నా నుంచి రహస్యం దాస్తున్నావంటే నువ్వు అబద్ధం ఆడడానికైనా వెనుకాడవని నేను అనుకోవడంలో తప్పే ఉంది. స్మృతి, ఆక్రోశించింది రేఖ. ఎలాగో ఒకలా నా చేత చెప్పించాలని అదే కదూ నీ ఉద్దేశం? వద్దు స్మృతి, వద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. చిన్నదానివైనా కొన్నాళ్ల పాటు ఈ విషయం నాలోనే ఉండని. ఇది రహస్యంగా ఉండవలసిన అగత్యం ఉంది. స్మృతి చేతులు అందుకోబోయింది రేఖ. నా పెళ్ళయ్యే వరకు ఆగాలంటే బహుశా ఈ జీవితంలో నువ్వు నాకు చెప్పే తరుణం రాదేమో అంటే అర్థం కానట్టు చూసింది రేఖ. ఈ జీవితంలో నాకు పెళ్లి కాదు, తెగేసినట్లే అంది స్మృతి. వినలేనట్టు అనిపించింది రేఖకు. ఎందుకని? ఒక్క క్షణం స్మృతి మౌనం దాల్చింది. ఆమె ముఖం ఎర్రగా కందగట్టలాగా అయిపోయింది. ముంజేతి కంకణానికి అద్దమెందుకని ఆ ఉత్తరం చూసావుగా అంది విసురుగా. వాళ్ళకి నచ్చనంత మాత్రాన ప్రపంచం గొడ్డుపోయిందా? అటు చూడు. స్మృతి తల తిప్పి చూసింది. 4-5 యువకులు వాళ్ళిద్దరికీ కొంచెం దూరంలో తారట్లాడుతున్నారు. వాళ్ళ చూపులు మాత్రం ఇటువైపునే ఉన్నాయి. బెల్లం చుట్టూ మూగే చీమలు, పువ్వు కోసం తుమ్మెదలు. వాళ్ళెందుకు ఇక్కడ తిరుగుతున్నారంటావు? ఏమో అనేసింది స్మృతి నిర్లిప్తంగా. తప్పించుకోకు, నేనేమీ అందమైన దాన్ని కాను. వాళ్ళ తాపత్రయం అంతా నిన్నాకర్షించాలనే. పాపం, ఎందుకు శ్రమ పడుతున్నారో నీకు జాలి వేయడం లేదు? ఒక్క చిరునవ్వు నవ్వి వాళ్ళకి ఆనందం కలిగించకూడదు? వాళ్ళు దాదాపు 25 ప్రాయంలో ఉన్నారు. బట్టలు అడ్వర్టైజ్మెంట్ బొమ్మల్లో మోడల్స్ లాగా వికృతంగా ఉన్న ముఖాన్ని కప్పేసే విగ్గు, జుట్టు ఒకటి ఉంది. ఒకటిది కళ్ళద్దాలో ముఖం అద్దాలో తెలియనంత పెద్దవిగా ఉన్నాయి. ఒకతని ప్యాంటు కాలు వికారంగా గొలిపేంత విశాలంగా ఉంది. ప్రతి వాడి నోట్లోనూ సిగరెట్ ఉంది. ఒకడి మీసాలు గెడ్డం కలిసిపోయి ఇలా రకరకాలుగా ఉన్నారు. చూడు పాపం, వాళ్ళని చూసి జాలి పడాలి. అల్ప సంతోషులు. నీ ఒక్క చూపు కోసం, మందహాసం కోసం ఎంత శ్రమ తీసుకుంటున్నారో చూడు. నిజంగానే జాలి పడాలి. వ్యక్తిత్వం వికసించని మనుషులు, వెన్నెముక లేని మగాళ్ళు. వాళ్ళు నిజంగా అల్ప సంతోషులే. ఓ చూపు, ఓ చిరునవ్వు, మరీ అయితే ఒక ప్రేమ మాట చాలు వాళ్ళకి. స్త్రీ అంటే అంతకంటే ఏమీ కాదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసింది తక్కువే, కోరుకునేది కూడా తక్కువే. ఆడదాని విలువ, అందం తాలూకు గొప్పతనం గ్రహించగలిగి దానికోసం సాహసాలు చేయవలసి వస్తే చేయగలిగే యువకులు బొత్తిగా లేరేమో. ఏమిటి, ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నా? అతను అంతే, చూపులకి వచ్చినప్పుడు ఎలాగా చూశాడని అంతవరకు ఆడపిల్ల మొహమే ఎరగనట్టు ఆబగా అదే పనిగా ఉన్నంతసేపు నా మొహమే చూస్తూ కూర్చున్నాడు. చూపులతోనే నన్ను తినేసి అంత ఆతృత అతని ముఖంలో కనిపించింది. అది గమనించిన నేను అమాయకంగా అతనికి నచ్చాను అని అనుకున్నాను. తీరా చూస్తే ఈ ఉత్తరం. నేను నచ్చలేదుట. అలా అనేస్తే సరిపోతుందా? సంస్కారం ఉన్నవాడైతే నేను ఎందుకు నచ్చలేదో, నాలోని లోపాలు ఏమిటో సున్నితంగా చెప్పాలి. అలా అయితే నన్ను నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. నేనేదో అందమైన దాన్ని అని అనుకుంటే నా అందం మీద, నా అహం మీద దెబ్బ కొట్టేలాగా ఉత్తరం. నన్ను ఇలా అవమానించే అధికారం అతనికి ఎవరిచ్చారు? ఆవేశం కట్టలు తెంచుకుంది స్మృతికి. ఒకసారి పక్కున నవ్వి అంతలోనే జాలిగా దగ్గరకు తీసుకుంది ఆమెను రేఖ. అతనికి అధికారం ఎవరిచ్చారో చెప్పేదా? ఆడతనము. ఈ వ్యవస్థ కోపంగా చూసింది. స్మృతి స్నేహితురాలవైనా క్షమించను, జాగ్రత్త అన్నట్లు. అవును, నిన్ను తిరస్కరించే అతనికి వ్యవస్థ ఇచ్చింది.
అధికారాన్ని, మగవాడిని ఆస్తిగాను ఆడపిల్లని బరువుగాను చూస్తే మన సమాజంలో ఎటువంటి అవకతవకలు తప్పవు. స్మృతి, నిజంగా వాళ్ళకి నచ్చంది నువ్వై ఉండవు. వాళ్ళేమో గుడ్డివాళ్ళు గారుగా. మరి మీ నాన్నగారు ఇచ్చే కట్నం వాళ్ళకి నచ్చి ఉండదు. ఆ విషయంలో ఏవో బేరాలు సాగాయి. వాళ్ళ మాటలు నాకు వినిపించాయి. మరి ఆ సంగతి సూటిగా రాయక ఈ దొంగ తిరుగుడంతా దేనికి? రోషంగా అంది స్మృతి. రేఖ జాలిగా నవ్వింది. అది మన వ్యవస్థలో లోపమే. ముఖ్యమైన విషయాలను సూటిగా మాట్లాడే ధైర్యం మన వాళ్ళకు ఉండదు. ముఖ్యమైన విషయాలంటే ఏమిటి? కట్నం. స్మృతి, నీ బాధ నాకు అర్థమైంది. అతని సంస్కృతిని అవమానంగా అర్థం చేసుకుని అనవసరంగా కించపడుతున్నావు అంటే వాళ్ళకి నచ్చంది నువ్వు కాదు, నీ ద్వారా వచ్చే కట్నం. అందుచేత నీ మానసిక వ్యధ అంతా పూర్తిగా అనవసరం. నిజం అంది స్మృతి. నిశ్చయంగా అంతే. ఆమె మనసు కొంత తేలికబడ్డట్టుగా అయింది రేఖ అలా చెప్పేసరికి. ఇంతలో మిరపకాయ బజ్జీలు వాడిని చూస్తేనే రేఖ నవ్వి, బీచ్లో ఎంత దూరం వచ్చినా వీళ్ళు వదలరు. ఆడపిల్లలు బీచ్కి వస్తే రోమియోలు మిరపకాయ బజ్జీలు వాళ్ళు వెంట పడక తప్పదు కాబోలు అంది. స్మృతి ఇద్దరికి బజ్జీలు తీసుకుంది. ఇంక పోదామా? పదా అంటూ లేచింది రేఖ. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసరికి సిటీ బస్సు వచ్చింది. కానీ అందులో అంగుళమైన చోటు కనిపించలేదు. ఆ బస్సు ఎక్కడం కంటే నడిచిపోవడమే మేలు. ఒక తర్వాత వాళ్ళు రిక్షా ఎక్కి ఇంటికి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? ఆమె కోసమే వీధిలో నించుని ఎదురుచూస్తున్న తల్లి స్మృతిని చూస్తూనే నిట్టూర్పు విడుస్తూ అడిగింది. రేఖతో అలా తిరిగొచ్చాను. వంటకి సాయం చేయనా? అక్కర్లేదు, కూర వండి చారు పెట్టేశాను. నిర్లిప్తంగా ఉన్నాయి ఆమె మాటలు. ఇంతలో ఆనందరావు రానే వచ్చాడు. ఏమిటి అలా ఉన్నారు? శశి వచ్చిందా? లోపల చదువుకుంటోంది అంటూ పార్వతమ్మ వెళ్ళి చెంబుతో నీళ్లు తువ్వాలు తెచ్చిచ్చింది. స్మృతి టీ వెచ్చబెట్టుకొని తెచ్చింది కప్పుతో. అతను టీ తాగి మడత మంచం వాల్చుకొని కూర్చున్నాడు. వంటింటి గదికి మధ్య ఉన్న చిన్న వాకిలి అది. అక్కడ 2-3 మంచాలు పడతాయి. ఆ మంచం పక్కనే చాప పరుచుకొని కూర్చుంది పార్వతమ్మ. ఇవాళ వాళ్ళ నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాశారు అని అడిగాడు ఆయన ఆత్రంగా. సంబంధం కుదరదని తేల్చేశారు. నాకు ముందే తెలుసు. గది కిటికీ వద్ద నిలబడి నుంచున్న స్మృతి ఉలిక్కిపడింది. ముందే తెలిస్తే నాన్న వాళ్ళకి తననెందుకు చూపించాడు? అనవసరంగా వాళ్ల కోసం ఎందుకు ఖర్చు చేశాడు అని అనుకుంది. వాళ్ళు 15-20 వేలలో ఉన్నారని విన్నా. స్మృతిని చూశాక కొద్దిగా తగ్గుతారేమోనని ఆశపడ్డా. కానీ ఇలా జరిగిందన్నమాట. అవునులే, ఈ రోజుల్లో అందం చూసి కట్నం తగ్గించుకునే అమాయకులు ఎవరున్నారు? తుళ్ళి పడింది శృతి. అందం పాత్ర ఇంత బలహీనమా? కట్నం కొంతమేరకైనా అది తగ్గించలేదా? సినిమాలు, పుస్తకాలు, బ్యూటీ కాంటెస్ట్లు, అడ్వర్టైజ్మెంట్లు, అక్కడైనా అందం తాలూకు పాత్ర. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.